మచిలీపట్నంలో అక్రమ నిర్మాణాల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇప్పుడు నువ్వేమన్నా అక్రమ నిర్మాణాల విషయం తెలుసుకున్న మచిలీపట్నం వైసీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లడం కాకరేపింది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది నాకిప్పుడే తెలియాలి. కొబ్బరి తోట ప్రాంతానికి వెళ్లిన పేర్ని కిట్టుని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయినా నీకు అందరూ చెప్తూనే ఉన్నారా బిల్డప్లు ఎక్కువైనా తగ్గించుకోమని చెప్పి. ఏం చేద్దాం, అవే చేద్దాం. ఇళ్ల తొలగింపు వివాదం కాస్త పేర్ని కిట్టు వర్సెస్ పోలీసులు అన్నట్లుగా మారింది. ఈ క్రమంలోనే పేర్ని కిట్టు మచిలీపట్నం సీఐ పరమేశ్వర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. హాట్ కమెంట్స్ తో పాటు ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డం హీట్ పెంచింది. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. నానా గోవర్ధన, నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. నీ పని చూసుకో, నన్ను రెచ్చుకోక్కో. అది నన్ను రెచ్చుకోకో, చచ్చిపోతావు. అది నన్ను రెచ్చుకోక్కో, రెచ్చుకోక్కో, నన్ను రెచ్చుకోక్కో, నన్ను రెచ్చుకోక్కో, నన్ను రెచ్చుకోక చచ్చిపోతావు నువ్వు. చెప్పలేదమ్మా. ఫ్యూచర్ ఉంది. గో. ఏంట్రా అలా చూస్తున్నావు? పో, పోయి నీ బాబుని పిలుచుకురా. పో. ప్రతి ఆ బూతులు తిట్టే ప్రతి గాడిదను పక్కన నిలబెట్టుకుని ఫోటోలు తీసుకుని ఎంకరేజ్ చేసిన వాళ్ళే. బాగా చేస్తున్నావు బేష్ అని. ఆడో ఎదవ, మటన్ ఎక్కువ, మెదడు తక్కువ. బాగా కనెక్ట్ అయినట్టుంది. చూడటానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. ఇలా ఉంటే మచిలీపట్నంలో ఇళ్ల కూల్చివేత వివాదంపై మాజీ మంత్రి పేర్ని నాని రెచ్చిపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ గురించి వదిలేయండి, ఆయన అధికారంలో లేడు, అధికారంలో రాడు. కొల్లు రవీంద్రకి ఇళ్ల కూల్చివేత బాధ ఎలా ఉంటుందో చూపిస్తామంటూ మాస్ వార్నింగ్ తో మచిలీపట్నం పాలిటిక్స్ ని పేర్ని నాని ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లారు. మూడేళ్లు ఎందుకు? ఇదే బాపిరాజు కమిషనర్ ని బందర్ లో కమిషనర్ గా తీసుకొచ్చి ఇంకా అతను 2034 దాకా ఉంటాడు సర్వీస్ లో. బాపిరాజ్ చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారి చుట్టం, గోపీచంద్ గారికి చుట్టం. ఈ బాపిరాజ్ చౌదరి గారిని 2029 గవర్నమెంట్ రాగానే, జగన్ రాగానే ఆ కమిషనర్ బందర్ పోస్టింగ్ తీసుకొచ్చి ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఏం చేస్తావు అని నన్ను కన్ఫ్యూజ్ చేయకండి సార్. ఏదో ఒకటి చేసేయగలను. ఇదే బాధ, ఇదే ప్రొక్లైన్ దిగితే గుండెల్లో ఎంత బాధ ఉంటుందో, తోలుబొమ్మలాగా ఆడిస్తున్నటువంటి ఆడికి ఇద్దరికి ఈ జేసీబీ బకెట్లు దిగితే ఎంత బాధ ఉంటుందో చూపించకపోతే కొలరవిందా చూసుకో. ఇలాంటి సూక్తులు ఉంటే గోడ మీద రాయి, నేను చూసుకునేటప్పుడు చదువుతా. ఇదే బాపిరాజుని బందర్ తీసుకొస్తా. ఇదే పోలీసులు ఎవరెవరైతే ఉన్నాడో, పొద్దున ఒకడు ఉన్నాడు చల్లగా శంపందిలాగా ఉన్నాడు. ఆ పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయిరా, ముందు ముందు చాలా చూపిస్తలే. ఎంత బాధగా ఉంటాయో నొప్పి తెలియాలా? వాడు లోపల ఎంత నరకం అనిపిస్తున్నాడు ఎవరికి తెలియదు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన